అంటే పోలీస్ స్టేషన్లో ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి చేయడం. ఇప్పుడు అందుకు పార్టీ అని కూడా తప్పదు. ఈ స్క్రూ దిగిపోయిందంట సార్. For more videos, please do subscribe to my channel and click the bell icon to get notified for upcoming videos. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్గా రాత్రి నేను పైకి వచ్చేసేసరికి అరౌండ్ 10 అయిపోయింది, నియర్లీ 10 అయింది. సో దాని తర్వాత రూమ్స్ కోసం వెతుకుతుంటే నాకు రూమే దొరకలేదు. అదొక పెద్ద కథ. ఎవరైనా సోలోగా వస్తుంటే వాళ్ళకి నేను చెప్తాను రూమ్స్ అసలు ఎందుకు దొరకట్లేదు ఏంటి అని. సో దాని ప్రకారం మీరు నెక్స్ట్ దేనికైతే వస్తారో దానికి మీరు ఫాలో అయిపోండి. అండ్ నన్ను చూస్తే నేను కుర్తా అండ్ పంచలో వెళ్తున్నా. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంలో ఇది మ్యాండేటరీ చేశారు. ఫాలో అవ్వాల్సిన వాళ్ళు అవుతున్నారు, ఫాలో అవ్వలేని వాళ్ళు ఇంకా షర్టు ప్యాంటు వేసుకొని మామూలుగా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాను. మార్నింగ్ నేను లేవాలనుకున్నాను కానీ లేగలేకపోయా. బికాజ్ రోడ్డుల్లో వచ్చేసేసరికి టోటల్లీ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు మీకు ఎట్లా ఉంటుందో. సరే, ఒక పని చేద్దాం. ఫస్ట్ అయితే నేను దర్శనం చేసుకొని వచ్చేస్తాను నీట్గా. అది అయిపోయిన తర్వాత మీకు చెప్తాను అసలు స్టోరీ ఏమైంది రాత్రి అనేది చెప్తాను. కనబడుతుందా మీకు టెంపుల్? యాక్చువల్లీ నేను యాక్షన్ మోడ్లో ఆన్ చేయలేదు. యాక్షన్ మోడ్ ఆన్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది. సో అది టెంపుల్ అన్నమాట. నాకు వస్తుంది అయ్యా నేను చూసుకుంటుంటే ఎట్లా ఉందో. యాక్చువల్గా బొట్టు పెట్టుకోలేదు కదా, సో ఇక్కడ ఎవరో బొట్టు పెడుతుంటే పెట్టించుకున్నా. 10 రూపీస్ ఎంతో తీసుకున్నారు, పర్లేదు, బెటరే. సరే, నేనైతే టెంపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్స్ నీడ్ టు బీ ఇన్ లాకర్. సో యాజ్ యూజువల్ ఫోన్స్ లాకర్లో పెట్టేసేసి నేను స్టార్ట్ అవుతాను. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. యాక్చువల్గా స్పర్శ దర్శనం ప్లాన్ చేశాను, బట్ అది వర్కౌట్ కావాలా. బికాజ్ అది దాని స్టోరీ కూడా నేను వెళ్తున్నప్పుడే మీకు చెప్తా. ఇప్పుడు అన్నీ చెప్పుకుంటూ పోతే నాకు లేట్ అయిపోతుంది, దర్శనం అవ్వదు. 6.5 hours later. దర్శనం అంతా అయిపోయింది. టైం చూస్తే 5:45 అవుతుంది. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను అన్నమాట. సో నేను అన్నా కదా సింగిల్స్కి రూమ్ దొరకట్లేదని చెప్పి. ఎందుకంటే రీజను వచ్చి సింగిల్గా రూమ్ తీసుకొని సూసైడ్ తీసుకున్నారంట. సో అది పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే సింగిల్స్కి రూమ్ ఇవ్వద్దు, డామెట్రీ ఇవ్వండి అని అన్నారంట. సో అందుకని చెప్పి డామెట్రీ కింద మార్చేశారు. సో సింగిల్స్ ఎవరైనా వస్తుంటే శ్రీశైలంలో రూమ్స్ దొరుకుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు అంతా కావాలంటే డామెట్రీస్ దొరుకుతాయి. డామెట్రీ వచ్చేసరికి ఏంటంటే మల్లికార్జున అని చెప్పేసి ఒకటి ఉంది అన్నమాట సత్రం. అందులోనే డామెట్రీస్ కూడా ఉంటాయి. సో ఏంటంటే ఆ డామెట్రీస్కి కింద ఇంకొక డామెట్రీ ఉంది, మళ్ళీ శ్రీశైలేశ్వర డామెట్రీ అని ఒక డామెట్రీ ఉంది, ఏసీ డామెట్రీ. సో నేను అందులో స్టే చేశాను అనమాట. వీడు చూడరా బాబు, హిల్ స్టేషన్కి వెళ్ళిపోయి కూడా వీడు ఏసీ రూమ్లో స్టే చేశాడు అని అలా అనుకోవద్దు నన్ను. నేను అందులో స్టే చేయడానికి ఉన్న ఒకే ఒక రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న డామెట్రీ కొంచెం హైజీన్గా, నీట్గా, క్లీన్గా ఉంది. సో డామెట్రీస్ కావాలంటే సింగిల్గా వచ్చిన వాళ్ళకి అలా కామన్ డామెట్రీస్ ఇచ్చేస్తారు. నేను స్టే ఉన్న దాంట్లో అయితే ఒక లాకర్ ఇచ్చారు, ఒక బెడ్ ఇచ్చారు. కంఫర్ట్గానే స్టే చేశాను. రాత్రి అయితే నాకు కంఫర్ట్గానే నిద్ర పట్టింది. నాకైతే ఎన్ని రోజులుగా నిద్ర లేదో కానీ నేను రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు అది మాత్రం నిజం. సో డామెట్రీస్లో మీరు అక్కడ స్టే చేయొచ్చు హ్యాపీగా. సెక్యూరిటీ ఉంటుంది, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. సో మీకు ప్రాబ్లం ఉండదు, మీరు స్టే చేయవచ్చు. ఇంకా ఫుడ్ అంటే మీకు ఇంకా డామెట్రీ పక్కన చాలా దొరుకుతాయి. మీరు అక్కడ తినాలనుకో తినచ్చు. అన్నదాన సత్రాలు ఉంటాయి, అక్కడికి కూడా వెళ్ళి తినచ్చు. కానీ నాకు ఎలా వెళ్ళాలో తెలియదు. సో మ్యాటర్ అది. ఒకవేళ కనుక లేదు నాకు సింగిల్గానే ఉండాలి, సింగిల్గానే స్టే చేయాలని అనుకుంటే, మీకు ఒకవేళ ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి, మీరు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉండి, మీకు పేరెంట్స్ నుంచి ఏమి అబ్జెక్షన్ లేదని మీరు సర్టిఫికేట్లు తీసుకొని, లెటర్లు తీసుకొని ఇక్కడికి వచ్చి అవి సబ్మిట్ చేసి మీరు డాక్యుమెంటేషన్ తీసుకుంటే కానీ మీకు ఒక యాక్సెప్టెన్స్ లెటర్ ఎవరు సింగిల్గా ఉండడానికి. ఆ లెటర్ తీసుకొని వస్తే వీళ్ళు రూమ్ ఇస్తారు. మీరు ఆ లెటర్లు తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ రూమ్ ఇస్తారని గ్యారంటీ లేదు. వెళ్ళిపోమని పక్క పోమంటారు.
సో నా మాటిని శ్రీశైలం వచ్చేటట్టయితే కనుక సింగిల్గా వచ్చేటట్టయితే కనుక ఈ డామెట్రీ కొంచెం బాగుంది. అలా మల్లికార్జున కూడా అది కూడా బాగానే ఉంది, కానీ కొంచెం హైజీన్ తక్కువ అనిపించింది. నేను అందుకే దీనికి వచ్చాను. సో అది అట్లా స్టే చేయొచ్చు. అబ్బాయిలు అయితే ఆబ్వియస్గా అడ్జస్ట్ అయిపోయి స్టే చేసేసి ఉంటారు, కానీ అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడాలి. కాబట్టి వస్తే కనుక ఫ్యామిలీస్తో వస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఈ స్పర్శ దర్శనం అన్నా కదా, సో ఆ స్పర్శ దర్శనానికి టికెట్స్ ఒకప్పుడు మనకి ఆఫ్లైన్లో ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆఫ్లైన్ తీసేసి ఆన్లైన్ పెట్టేశారు. ఎందుకంటే స్పర్శ దర్శనం పేర్లు చెప్పేసి అట్లాంటి టికెట్స్ కొంతమంది తీసుకొని ఇస్తున్నారు. భక్తులు వచ్చేసేసరికి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాము మాకు రావట్లేదని చెప్పేసి అని అంటున్నారని సో ఆన్లైన్ పెట్టేశారు. ఆన్లైన్లో స్లాట్స్ కూడా ఉంటాయి. స్లాట్ వచ్చేసరికి మార్నింగ్ 9, ఆఫ్టర్నూన్ 12, మళ్ళీ నైట్ 9 o'clock. ఈ 3 times స్లాట్స్ ఉంటాయి స్పర్శ దర్శనానికి. టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. సో మీకు అందులో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తాను. ఇది వచ్చేసరికి ఈ వ్లాగ్ మ్యాక్సిమం నేనైతే 1 or 2 parts కింద పెడతాను, ఎందుకంటే లాంగ్ ఎక్కువ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. అదనమాట పరిస్థితి. సో చూసుకొని బయలుదేరుతాం ఏదైనా. బైకర్స్ మీకైతే నేను చెప్పేది ఒకటే, ఒకవేళ మీరు చెన్నై నుంచి వచ్చి ఒంగోలు నుంచి రూట్ తీసుకొని వద్దామని అనుకున్నారంటే కనుక నా బెస్ట్ సజెషను మీరు ఒంగోలు ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. బికాజ్ ఎందుకంటే నైట్ టైం అదంతా విలేజ్ ఏరియా, ఒక్క లైట్ ఉండదు, ఏమీ ఉండదు. ఎదురు నుంచి ఏమో టిప్పర్లు వేసుకొని వస్తారు, లారీలు వేసుకొని వస్తారు, కలర్లో కైట్లు కొడతా ఉంటారు. మీరైతే ట్రావెల్ చేయడం చాలా కష్టం ఆ రోడ్డులో. సో నా బెస్ట్ ఒపీనియన్ ఆఫ్టర్నూన్ రండి. నేను నైట్ 5కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. సో ఒకటి అది. 2 లేదంటే మీరు నైటే ట్రావెల్ చేయాలి అనుకుంటే మంచి ఒక రిఫ్లెక్టర్ జాకెట్ ఒకటి తీసుకోండి. అదొక 1000 రూపీస్ ఎంతో దొరుకుతుంది, రైనాక్స్లో దొరుకుతుంది. లేదంటే ఏదైనా మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే ఫీల్డ్కి వెళ్ళైనా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అంటే అలాంటి షాప్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. ఎందుకంటే దట్స్ ఏ సేఫ్టీ ఫర్ యూ. అంటే నైట్ టైం మీరు వచ్చేటప్పుడు మీకు బయట మీద వస్తున్నారు, బట్ వెనక వచ్చేవాడు వాడు ఏదో ఆలోచనలో ఉంటే మీకు కనబడుతుంది. ఆ రిఫ్లెక్టర్స్ కొంచెం పెద్దగా ఉంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. సో ఇది మీ సేఫ్టీగానే చెప్తున్నాను. సో అది తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ పెట్టించుకోండి. బండికి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ పెట్టించుకుంటే మీకు కొంచెం విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇంకా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మీరు ఎడ్జ్లో ట్రావెల్ చేస్తున్నారా, లేకపోతే మీకు ముందు ఏమైనా చిన్న స్పీడ్ బ్రేకర్ ఉందా, పాట్ హోల్స్ ఉన్నాయా అనేది మీకు ఈజీగా క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇంకా అట్లా ఉంటే. సో ఇది శ్రీశైలంలో సింగిల్గా రూమ్ కిందకి ఎవరు. నేను నైట్ ట్రావెల్ ఇప్పుడు నేను చేసుకొచ్చినప్పుడు నా కష్టాలు ఈసారి జరిగినాయి మొత్తానికి. నైట్ నాకైతే 11 o'clock దొరికింది రూము. అప్పటి వరకు నేను ఏం చేశానంటే వాళ్ళని కనుక్కొని నేను కనుక్కొని ఒక అరగంట రూమ్ కనుక్కోవడం, ఇంకో అరగంట పోలీస్ స్టేషన్లో ఉండి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి చేయడం. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ ఏ డామిటరీస్ బాగుంటాయని కూడా వాళ్ళే నాకు సజెస్ట్ చేశారు. సో నేను వచ్చి ఆ డామిటరీలో స్టే చేసి ఉన్నాను. అది పరిస్థితి. ఇప్పుడైతే నేను మళ్ళీ కిందకు పోతున్నాను. కిందకి వెళ్ళి ఇంకొకసారి వెనక్కి తిరిగి దండం పెట్టుకొని ఇంకా డైరెక్ట్గా విజయవాడ. హిల్ స్టేషన్ వెళ్ళేటప్పుడు అందుకు పాట నేను కూడా తగ్గుతాను. ఇక్కడ దూకేదేమో జాగ్రత్త అనే లోపు బండి కూడా దూకుద్ది. ఆ దూకింది ఎక్కడ దూకుద్ది కూడా తెలియదు. తర్వాత ఏముందిలే ఇంకా పడుకో. సక్సెస్ఫుల్గా ఎగ్జిట్ అవుతున్నాం. దేవుడి దయ వల్ల జాగ్రత్తగా కిందకు వచ్చేసాం అబ్బా. సో శ్రీశైలం వెళ్ళొచ్చేసాం. ఇంకా నెక్స్ట్ జాగ్రత్తగా ఇంటికి పోవాలి. 2 hours later. పెట్రోల్ బ్రేక్ అని ఆగుతున్నాను. ఎదురుంది. పెట్రోల్ కొట్టించుకొని ఇంకా సీదా స్టాప్ గుంటూరులో ఏమైనా తిని బయలుదేరదాం. పైకి పెట్టాను. ఓకే థ్యాంక్స్. 1 kilometer వెళ్తే ఇలా రోడ్ వస్తుంది, మెయిన్ రోడ్ వెళ్ళిపోవాలి సైడ్. ఓకే థ్యాంక్స్ సార్. గాయస్ బండి టైర్ అయితే పంచర్ అయిపోయింది, బ్యాక్ టైరు.
వస్తున్నాను, సడన్గా స్కిడ్ అయ్యింది కానీ కంట్రోల్ చేశాను కాబట్టి సరిపోయింది. ఐ వాస్ క్రూజింగ్ అట్ 80 km/h. సడన్గా చూసేసరికి బండి ఇప్పుడు పంచర్ అయిపోయింది. ఇదేమో ఏ ఊరో తెలియట్లేదు, ఏదో తెలియట్లేదు. నేను ఎక్కడో మధ్యలో ఉన్నా. ఫ్రంట్ ఫ్లాష్ కూడా లేదు, ఎక్కడో ఆగిపోయి ఉన్నా నేనైతే. ఏదైనా హెల్ప్ కోసం చూస్తాను, ఏమైనా ఉంటుందేమో, దాన్ని బట్టి ఇంకా ప్రొసీడ్ ఉన్నాను. ఎంత దూరం పోవాలన్నా? ఎన్ని కిలోమీటర్లు? 9? 2 కిలోమీటర్లా? 2 కిలోమీటర్ల ముందు ఉందా? ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. అవునా? సరే అన్న, థ్యాంక్స్. ఈ స్క్రూ దిగిపోయిందంట సార్. చుట్టుపక్కల అవ్వడు, చుట్టుపక్కల నిర్మానుషం, చూసుకొనే పోవాలి. ఫైనల్గా అయితే నేను పంచర్ అయితే వెయిట్ చేసా బండికి. పిరంగిపురం ముందు ఒక ఊరు ఉంది, ఎగ్జాక్ట్గా నాకు ఆ ఊరు లొకేషన్ పేరు సరిగ్గా తెలియట్లేదు. ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఉన్నారు కింద, అంటే బయట అరుగు పైన కూర్చుంటారు కదా జనరల్గా విలేజ్లో, అలా కూర్చున్నారు. సో పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం కుర్రోళ్ళు ఉన్నారు, జస్ట్ ఇంటర్మీడియట్ అట్లా చదువుకుంటున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు నాకు పంచర్లో హెల్ప్ చేశారు. అయితే ఆ పంచర్ షాప్ అని ఫోన్ చేస్తే ఆయన రానన్నాడు. రానంటే అయితే ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళలో పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన నేను రెడీని మాట్లాడుతున్నా అంటే వస్తున్నా అని వచ్చాడు. పంచర్ షాప్ ఆయన కనుక లేకపోతే ఆయన వచ్చేవాడు కాదు, నేను రాత్రి అక్కడ స్టక్ కూడా అయిపోయేవాడిని. సారీ, మీకు మైక్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంటే కనుక ఏమనుకోకండి, బికాజ్ ఫాగ్ పట్టేస్తుంది వైజర్ నిండా, కొంచెం అది క్లీన్ చేయాలి. అదే అన్నమాట జరిగింది. సో అది అట్లాగా జరగాల్సిందంతా ఇంకా అట్లా జరిగిందనమాట. మొత్తానికి ఆయన వచ్చాడు, పంచర్ చూసాడు, కానీ అది టైర్ మొత్తం ట్యూబ్ మొత్తం కొట్టేసింది. సో ట్యూబ్ మార్చాల్సి వచ్చిందనమాట. సో ట్యూబ్ మార్చేసాం. ఇప్పుడు పర్లేదు, బండి బాగానే సూపర్గానే వెళ్ళిపోతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 2 o'clock. ఇంట్లో కూడా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంటుంది నా కోసం. అయితే ఇంటికి వెళ్ళేసరికి ఎట్లా కాదన్నా 2:20 అవుతుంది. సో ఇక్కడే నేను సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ దట్ బెల్ ఐకాన్ టు get notified for more videos. This is Savvy Madhav signing off.